అల్లరి కాదు కదా, మా అమ్మాయి పచ్చడి చేస్తుంది కదా, బంగారు తల్లి కదా. ఈ ఇయర్ నుంచి సమ్మర్లో నువ్వు వెరైటీ కుకింగ్ సంబంధించిన వంటలు, పచ్చళ్ళు అలాంటివన్నీ చేయి. మళ్ళీ మనం బిస్కెట్స్ అట్లాంటివన్నీ చేద్దాం, చెక్కలు, అరిసెలు అలాంటివి చేద్దాం, కజ్జికాయలు 2 డేస్కి ఒకటి చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది పేర్లు తెలుసా నీకు? ఇది పేరు చెప్పు. ఇదేంటి? మామిడికాయ ముక్కలు, ఆవపిండి, కారం, మెంతిపిండి, ఉప్పు, నూనె, అది వెల్లుల్లి, అది వెల్లుల్లి పేస్ట్, ఇంగువ. ఇది పాత స్టైల్ మెజరింగ్ కప్, అంటే దాన్ని గిద్ద అంటారంట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దండం పెట్టుకో చక్కగా. బంగారు తండ్రి వచ్చాడు. నాన్న ఆవకాయ తింటావా? ఇవాళ నీకు ఆవకాయ అన్నం. ఇది మన ఛానల్ కెమెరా చూడగానే అమ్మ స్టార్ట్ చేసింది అనుకుంటున్నాడు. ఓకే సరే, ఇప్పుడు ఏం చేస్తారు? అన్ని మనం తినడానికా లేదా అమ్ముతున్నారు? తినడానికి పెద్దమ్మ వాళ్ళకి పోటీగా మనం పెడదాం హరిణి ఆవకాయ. హరిణి వంటలు, హరిణి ఆవకాయ. హరిణి ఆవకాయ చెప్పామా? ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పు. మళ్ళీ తెలుగులో చెప్పు. మామిడికాయ ముక్కలు, కారం, మెంతిపిండి, ఇది ఆవపిండి, ఉప్పు, నూనె, వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పాట స్టైల్. కదా ఫస్ట్ ఆవపిండి వేయాలా? రైట్ హ్యాండ్ తో. గుడ్ జాబ్. ఏది వేసినా మనం రైట్ హ్యాండ్ తో. ఇది నువ్వు చెప్తున్నావా? తర్వాత కెమెరా ఆఫ్ చేశాక మాట్లాడతారా నీతో. ఇంతకు ముందు ఏం చేసింది సోఫాలో కూర్చొని నాకు చెప్తా. నెక్స్ట్ మెంతిపిండి. సో ఆవపిండి మనం 1 కప్ మీద కొంచెం వేస్తే మెంతి పిండి అందులో హాఫ్ వేయాలి, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటది కాబట్టి. నువ్వు చెప్పాలి ఇవన్నీ, మాకేం తెలుసు. అందులో ఉప్పు, ఇది కల్లుప్పుని అయితే మంచిగా ఇలా మిక్సీ పట్టాను. స్నో లాగుందా? ఉప్పు కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేయాలి. కారం సేమ్ క్వాంటిటీ వేయాలి. ఉప్పు తగ్గితే పచ్చడి పాడైపోద్ది, అందుకని ఉప్పు కారం ఎప్పుడు సేమ్ క్వాంటిటీ ఉండాలి. చెప్పు. అంటే ఎక్కువ చేయలేదు, హరిణి కోసమనే ఇవాళ 5 కాయలే వేస్తున్నా. హరిణితో చేయించాలని చెప్పి ఫస్ట్ 5 కాయలు మంచి కొట్టించి దాన్ని తుడిచి. కారం ఒకటి నేను వేస్తానా, నీ చేయి కారం అవుతుంది. తర్వాత ముక్కలు నువ్వు వేసి కలుపుదు, ఓకేనా? అంటే ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. బెల్లం ఆవకాయ, శనగల ఆవకాయ అట్లా. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర మేము ఎలా నేర్చుకున్నాం, మాకు అలా అలవాటు అయిపోయింది అంతే. మొత్తం పేస్ట్ కొంచెం కచ్చా పచ్చా తంచుకున్న అది మొత్తం మనకి అదే ఫ్లేవర్ వస్తుంది. చల్లాలి అట్లా రౌండ్ తిప్పితే నీకు హోల్ కనిపిస్తుంది. వేసాయి నా చేతిలో. బా ఇంకా సెటైర్ పడలేదు ఏందా ఇవాళ అనుకున్నారా? పాకెట్ తో మీరు రికార్డ్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు కాదు గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటున్నావా?
నాకు జాడీలో పెడితేనే పచ్చడి ఇష్టం. తుడిచాను అత్తయ్య మళ్ళీ. కొన్ని కొన్ని ముక్కలు వేయాలి కన్నా, కొన్ని చేత్తోనే వేసి లేదండి వేసేయి. క్రేన్ తెప్పిద్దాం. అయితే ఇట్లా పట్టుకొని ఇట్లాను కొన్ని అట్లా పర్లేదు వేసేయి. మంచిగా ఇట్లా దండం పెట్టుకొని ఈ పచ్చడితో మారిన ఫంక్షను ఇంకొకళ్ళ కంటే బాగుండేది కానీ ఆగిపోయాం. ఓ మై గాడ్, ఈ టాస్క్ కి నాకు సంబంధం లేదండి. పాపం వాడికి బోర్ కొడుతుందంట, అప్పుడు అరినికి బోర్ కొడుతుందని అని అన్నావు కదా. పాత స్టైల్లో ముగ్గురిని కనవే. ఒక 3 రోజులు ఊరాలి అత్తయ్య. మేము 5 కాయలు కలిపితేనే మంచిగా. ఊరడం అంటే మాగా అంటే దీనికి అన్ని పెట్టుకోవాలిగా. నోట్లో నీళ్ళు వచ్చేసివా? గ్లాస్ లో పెట్టేసుకుని తాగి. ఎండాకాలం జాగ్రత్త, అసలే వాటర్ ప్రాబ్లం. వేస్ట్ చేయకు. ఎండాకాలం అందరినీ పెళ్ళిళ్ళకి తల మామిడికి మొక్కిచ్చారు నోట్లో నీళ్ళు సరిపోదు. కన్నమ్మా 5 కాయలు అనుకున్నాం కానీ మంచిగా ఈ జాడీ నిండుతుంది కదా అత్తయ్య. ఎప్పుడు పచ్చడి పెడితే నాకు ఇట్లా బాగా పొత్తాలి. ఎందుకు? ఒత్తితేనే ఒకదానికి ఒకటి ప్రెస్ అయ్యి తొందరగా ఊరుతుంది, లేకపోతే బోల్గా ఉంటుంది. మనకి ఒత్తి పెట్టాలి ఎప్పుడైనా. మేమైతే కుండల్లో పెట్టేవాళ్ళం, పప్పు గుత్తితో ఇట్లా ఒత్తుతా ఉండేవాళ్ళం. ఓకే. మా అమ్మ పెడతా ఉంటే మేము ఇట్లా ఒత్తుతా ఉండేవాళ్ళం. గట్టిగా వస్తే కుండ పడదు. చుట్టూ రావద్దు, మధ్యలో ఒత్తుతా ఉండాలి. స్మెల్ అయితే అసలు అద్దరిపోయింది. సింపుల్ గా ఎవరైనా చేసేసుకునేలాగా చూపించారు అత్తయ్య వాళ్ళు. జస్ట్ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు కదా అత్తయ్య. అంతే, కడిగి తుడుచుకో వస్తుంది. కాకపోతే కొంతమంది వాళ్ళు చేయితో పెట్టిన పచ్చడి టేస్ట్ అంటారు కదా. ఇక్కడ నా కొడుకు ఏం చేస్తుందో చూపిస్తా. రికార్డ్ మామిడికాయ ముక్కిచ్చేయి వాడికి కూడా. నోట్లో చేయి పెట్టి శివాని ఎన్ని రకాలు పెడుతుందంట. వద్దు నాన్న, లాస్ట్ లో 2 కాయలు కావాలంటే గలుపు ప్లీజ్ వద్దు. పెడితే పెట్టనిమ్మను, కొంచెం మీకు ఇస్తా. ఏం తర్వాత పెరిగేసి కడుకు. ఎప్పుడైనా ఎవరికైనా బాగా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కారం ఏదైనా ఉందనుకోండి, పెరిగే ఫస్ట్ మామూలు కడుక్కొని తర్వాత పెరిగేసి ఒక 2 నిమిషాల నుంచి కడిగేసుకుంటే ఎంత కారం ఉన్నా పోతుంది. నాకు ఇచ్చే, నేను పెడతారా. నీ చెయ్యి నొప్పి లేస్తుంది నాన్న, నాకైతే ఓకే కానీ. హరిణి చూపి చెయ్యి. బోర్లు ఇస్తే పడి తగులుకుండా ఉంటుంది. పచ్చడి కంప్లీట్గా అయిపోయింది. ఇదిగో ఇట్లా క్లోజ్ చేసేసి అయిపోయింది, రెడీ. ఇప్పుడు కావాలంటే ఉప్పుతో డిస్టి కూడా తిప్పుకోవచ్చు. ఎక్కువ పట్టేవాళ్ళు దుబాయ్ షేక్ ఇప్పుడే పచ్చడి పెట్టింది. ఆ రైస్ ఇక్కడ ఇచ్చే, అది వేడి వేడిగా ఉంది అన్నం. వేడి పొగలు పొగలు కలుతుంది, నేను కల్పిస్తా. ఫస్ట్ మన ఇద్దరం నిన్న ఫస్ట్ వాళ్ళతో మనకి ఎందుకు పట్టు. ఒక వాటర్ బాత్ తెచ్చేయమ్మా మా అమ్మకి ఫస్ట్. నువ్వు మంచి ముద్దే స్నానం పెట్టు. చాలు చాలు పట్టు, నోట్లో పెట్టారా అంత పెద్ద ముద్ద? పచ్చడి అట్లే తినాలి. ఎంతైనా ఆవకాయ ఆవకాయ. శివ ముద్ద పెడతారా? ఆవకాయ మండి అంటారు దీన్ని. ఎవరికి ముద్ద తింటారు? ఏంది ఏంది వేదాంశ్, ఆవకాయ తింటావా నువ్వు? గుడ్డు గుడ్డు తింటే తిను. దెబ్బ తిరిగిండు, బాగుంది, చాలా బాగుంది. సరిపోయింది.